తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో చాలా మంది నాయకులు, ముఖ్యంగా గౌరవ ఇప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ రాయకల్ పట్టణానికి ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ పార్టీతో ఇప్పటికే సభ్యత్వం ఇంకా నాకు లేకున్నా కానీ గతంలో కుటుంబ పరంగా చాలా అనుబంధం ఉంది. ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. మరి ఆ సందర్భంలో రాయకల్ పట్టణ అభివృద్ధి దిశ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను వారితో కలిసినప్పుడు మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పిన సందర్భంలో గత 10 ఏళ్లలో అప్పుడు 25 కోట్ల రూపాయల నిధులు మంజూరై దాదాపు 17 కోట్ల రూపాయల పనులై 8 కోట్ల రూపాయల వరకు పనులు ఆగిపోయింది. అటువంటి సందర్భంలో పనులు చేసిన వర్కులకు గాను 3 కోట్ల రూపాయల వరకు బిల్లులన్నీ కూడా రిలీజ్ చేసి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం చేసిన బిల్స్ వస్తాయనే నమ్మకంతో కాంట్రాక్టర్స్ వాళ్ళను అగ్రిమెంట్ అయిపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి వారందరికీ కూడా ఈఓటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇప్పించి మళ్ళీ కూడా ఒక 4 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 82 లక్షల రూపాయల పనులై ప్రతిపాదనలు మన రాయకల్ మున్సిపాలిటీలో చేయడానికి 14 వర్కులు దాదాపు 9 వార్డులకు కూడా నిన్ననే అప్రూవల్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు మున్సిపల్ పార్కులకు వచ్చినాయి. పనులు జరుగుతున్న విషయం ఈ పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు. అదేవిధంగా 20 లక్షల రూపాయలతో డివైడర్ కూడా పని జరిగింది. ఇవే కాకుండా 15 కోట్ల రూపాయలు నగరాభివృద్ధి స్కీమ్ కింద మనకిస్తే దాంట్లో 3 కోట్ల 15 లక్షలు మనం సీసీ రోడ్లు డ్రైన్లకు 1 నుంచి 12 వార్డులకు అని చెప్పి ఒక ప్యాకేజ్ కింద ఇస్తాం. ఎందుకంటే మనకు వెసులుబాటు ఉంటుంది. తర్వాత కౌన్సిలర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పాలకవర్గం వచ్చిన తర్వాత అనుకున్న రీతిలో మార్చుకునే విధంగా అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ జంక్షన్స్ మన అంబేద్కర్ గారిది కావచ్చు, పటేల్ది కావచ్చు, ఇంకెక్కడది కావచ్చు దానికోసం కూడా 1 కోటి రూపాయలు మనం పెట్టుకోవడం జరిగింది. 5 కోట్ల రూపాయలు ఇది అత్యంత ముఖ్యమైన విషయం. రాయకల్ చాలా పట్టణం పెరుగుతుంది. సో ఆ రకంగా మనం చేసిన సందర్భంలో మరి నా బాధ్యతగా ఈ పట్టణాన్ని ప్రజలకు నా రుణం తీర్చుకోవాలి అని చెప్పి ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలలు అంత ముందున్న బిల్లులు 1 రూపాయి కూడా రిలీజ్ కాలేదు. 1 రూపాయి పని కూడా శాంక్షన్ కాలేదు, మంజూరు కాలేదు ఈ పట్టణానికి సంబంధించి. ఎక్సెప్ట్ పీపీడబ్ల్యూ స్కీమ్ పాతది పునరుద్ధరణ కొద్ది టెండర్లు వేసారు, 2 ఏళ్ళు అయింది. అదొక్కటి తప్ప రాయకల్ పట్టణానికి సంబంధించి ఏ 1 రూపాయి కూడా రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ ప్రభుత్వ పరంగా రాలేదు. నాకు తెలిసి ఎవరు కూడా చెప్పలేదు. మరి ఈ రకంగా నేను జూన్లో ముఖ్యమంత్రి గారితో దగ్గరికి వెళ్ళి వారికి సాల్వ్ కాపి వారితో నేను కండువించుకున్న తర్వాత ఇన్ని కోట్ల రూపాయల పనులు జరిగినాయి, మళ్ళీ మంజూరైనవి, జరగబోతుంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం, వారు మున్సిపల్ శాఖ మంత్రి, ఈ పట్టణ అభివృద్ధి కావాలంటే మరి వారికి అనుకూలంగా పనిచేసే నాయకులు కావాలి. నేనున్నా ఖచ్చితంగా నేను వారికి అనుకూలంగా పనిచేస్తున్నానని అందరికీ తెలుసు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి వారికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరు, ఏ రకంగా ఉన్నారు అనే విషయంలో అందరికీ
పనులు పూర్తవడము, పురోగతిలో ఉండడం, కావడం జరుగుతాయని చెప్పి సందర్భంలో తెలియజేస్తాం. మరి ఇన్ని పనులు జరగాల్సిన సందర్భంలో రాయకల్ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నాం. నాతో అనుబంధంగా ఇప్పుడు వేదిక పైన చెప్పినట్టు మాజీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మాజీ ఏపీటీసీ అయిన మహేంద్రబాబు గారు, మేకల కాంతారావు గారు, వైజాగ్ కౌన్సిలర్ శ్రీ రమేష్ గారు, ఫ్యాక్చర్ మల్లారెడ్డి గారు, యువత ఎంతోమంది కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వాళ్ళు. ఇక్కడ మూర హనుమల్ సార్ మామగారే కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మీ అందరూ తెలుసు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతోటి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అనుబంధం ఉంది. నేనైతే మొదటి నుంచే ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళతో ఆ పార్టీ పనిచేసిన కుటుంబం నుంచి వచ్చిన. అయితే ఇంతకు పదే పాత ముచ్చట్లు తీసి కాదు, కానీ ఉన్న అనుబంధాన్ని కొంత జ్ఞాపకం చేసుకుంటాం. ఎట్లయితే మనం గాంధీ తాతని గుర్తు చేసుకుంటాం, అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటాం అంతే తప్ప అప్పుడేదో చేసి ఇప్పుడు కాదు. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత, క్రియాశీల రాజకీయాలకు వచ్చిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి ఆ పని చేసాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నేను చేసిన పనులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది, చేయబోతున్నాయి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎలా గెలుస్తున్నా, నాతో పాటు ఈ టీం, మేము ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం, ప్రభుత్వం మంత్రులతో కలిసి పనిచేస్తున్నాం, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. కొందరు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అంటారు కావచ్చు, కానీ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేసినప్పుడు ప్రభుత్వం బలోపేతమైనప్పుడే ఆ పార్టీకి కూడా మనగడ ఉంటుంది. అందుకని చెప్పే ప్రభుత్వంతో నన్ను కలిసి పనిచేయమన్నారు. అందుకే పార్టీ సభ్యత్వం ఇవ్వలేను. ప్రభుత్వంతో కలిసి పనిచేయమన్నారు, కలిసి పనిచేస్తున్నాం. ప్రభుత్వం బలంగా ఉంటేనే ఆ పార్టీలో కూడా బలంగా. మరి వార్డు వైజ్గా కూడా ఏ వార్డులో ఇప్పుడు నేను చెప్పిన పనులు ఆదిలోనే వార్డు వైజ్గా కూడా ప్రింట్ చేయించి ఏ ఇంటి నుంచి అన్నది కూడా అందరు కూడా గ్రూప్లో పెట్టడం సరే. దాదాపు 6,42,00,000 పనులు జూలై నుండి మాత్రమే నిధులు రావడం, పనులు కావడం. మరి ఇన్ని పనులు చేసి రేపటి నాడు ఈ 15 కోట్ల పనులు, ₹1,00,00,000 పార్కు, ₹20,00,000 డివైడర్, 82 లక్షలు రేపు టెండర్కి పోబోతున్నారు. అంటే దాదాపు 17-18 కోట్ల రూపాయల పనులు మనకు చేయబోతున్నాం. గత 10 సంవత్సరాల్లో అంతకుముందు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 15-16 కోట్ల రూపాయల పనులు చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సంవత్సరాల కాలంలోనే ఈ 6.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించడం, పనులు జరగడం. మళ్ళీ మొన్న ఈ 15 కోట్ల ఒకటి, ₹1,00,00,000 పార్కు, 82 లక్షల రూపాయలు, 17 కోట్లు. ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళి ఊరు నీళ్ళన్నీ ఆడిపోతాయి. ఎటు పోవాలి? మరి తీసుకుపోయి ఎక్కడో ఒక దగ్గర తీసుకపోతే ఒక ఒడ్డు దగ్గర తర్వాత మళ్ళీ ఎస్టీపీఓ ఏదైనా కట్టుకోవచ్చు, అంటే శుద్ధి చేసేది. సో అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మైదాపూర్ బ్రిడ్జ్ దాంట్లో కూడా కాలబెడతాము. రెండవది హేమా థియేటర్ దగ్గర మీ అందరూ తెలుసు, మాదిగకుంట గురించి మీరే పత్రికలలో ఎన్నోసార్లు రాసింది. అది తీసుకుపోయి బతుకమ్మ వాళ్ళ దగ్గర తీసుకుపోయి అక్కడ మనం ఒక ఎస్టీపీ తయారు చేసే విధంగా అదొక పెద్ద నాల. పంట కాలంలో అయితే ఎంత దరిద్రంగా తయారైందో మీ అందరూ తెలుసు. ఒకరోజు పాదయాత్ర చేసి తిరిగినాం మేమంతా ఈ ప్రభుత్వం వచ్చినాకనే. అక్కడ ఇరిగేషన్ కెనాల్ ఉంటుంది ఒరే, అక్కడ కూడా చాలా పెద్ద సమస్య ఉంది. అక్కడ కూడా పెద్ద డ్రైనేజ్ పంట కాలువకు సమాంతరంగా కట్టాల్సిన అవసరం ఉంది. రైతుల సహకారం కూడా కావాలి అక్కడ, లేకపోతే పంటలు పాడవుతున్నాయి, అన్నీ కూడా చేయబోతుంది. ఇంకోటి చిన్నది లక్ష్మీ గార్డెన్ నుంచి వాతావరణం, వీటికి 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఈ రకంగా 15 కోట్ల రూపాయలతోటి మనం రాయకల్ పట్టణానికి చేస్తూ, మరి ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా పార్కు జిమ్ల కోసం ఒక 50 లక్షలు, ఆ పార్క్కి ₹1,00,00,000 కాకుండా మన పెద్ద చెరువు దగ్గర మీ అందరూ తెలుసు రిటర్నింగ్ వాల్ పోయింది, అదొక 20 లక్షలు. మళ్ళీ సీసీ రోడ్స్, డ్రైన్స్, కల్వర్ట్స్ కూడా కావాలి. ఇక్కడ ఓన్లీ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్లు, కల్వర్ట్లు. దీంట్లో రోడ్స్ తీసేయండి. రోడ్స్ ఫస్ట్ 3,15,00,000 వచ్చాయి. ఇందులో ఓన్లీ డ్రైన్లు, కల్వర్ట్లకు 3,15,00,000 పెట్టాం. తర్వాత గ్రేవ్ యార్డ్, మన శ్మశాన వాటికి అనుకున్నంత మంచి లేదు, 50 లక్షలు. పట్టణంలో చాలా పెరిగిపోతుంది. కుమార్పల్లి దానికి పోతుంది, మైతాపూర్ దానికి పోతుంది, రామాయపేట దానికి పోతుంది, వీరాపూర్, ఇటుకాల రోడ్లు, ₹1,00,00,000 లైట్లకు.
దాంతో పాటుగా పటేల్ చౌరస్తా నుంచే మన అంబేద్కర్ చౌరస్తా గాంధీ విగ్రహం దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్. డివైడర్ కూడా 50 లక్షలు, 15 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా పీడిఎఫ్ చేసి మీ అందరికి కూడా వాట్సాప్లో పెడతాం. ఈ పనులన్నీ కూడా చేయడానికి టెండర్లు పిలిచాం. రేపు 12వ తేదీ లాస్ట్ డేట్ ఉంది. 12వ తేదీ లాస్ట్ డేట్ ఉంది. అండర్లైన్ చేసి మీకు వాట్సాప్లో పెట్టింది. ఏ రోజు పిలిచాం ఎంత అనేది కూడా చాలా స్పష్టంగా దీంట్లో మెన్షన్ చేసినాం. మొత్తం 9 ప్యాకేజీల కింద 15 కోట్ల టెండర్లు పిలిచాం. ఆన్లైన్లో ఎవరైనా తీసుకోవచ్చు. మరి ఈ రకంగా పనులు జరుగుతూ ఉంటే చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తారు. మరి నేను ప్రజల అభిమానంతో గెలిచామని. ప్రజలు నన్ను గత ప్రభుత్వంతో కలిసి ఉండి రాయకల్ పట్టణానికి విశేషంగా నిధులు తీసుకొచ్చారు. ఇక్కడి చెరువుల్లో నీళ్లున్న పరిస్థితుల్లో 90 రూపాయలలో తూంబెట్టి ఎండాకాలం కూడా నిండా నీళ్లుండే విధంగా, పడవ తిరిగే విధంగా, చేపలు పట్టుకునే విధంగా చేసిండ్రు అని చెప్పి ప్రభుత్వానికి ఎంతో వ్యతిరేకత ఉండింది మొన్నటిసారి. అయినా కానీ మేము ఇక్కడ గెలిపించడం జరిగింది. సో ఆ రకంగా మనం చేసిన సందర్భంలో మరి నా బాధ్యతగా ఈ పట్టణాన్ని ప్రజలకు నా రుణం తీర్చుకోవాలి అని చెప్పి ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలలు అంతకుముందున్న బిల్లులు ₹1 కూడా రిలీజ్ కాలేదు. ₹1 పని కూడా శాంక్షన్ కాలేదు, మంజూరు కాలేదు ఈ పట్టణానికి సంబంధించి. ఎక్సెప్ట్ పీపీడబ్ల్యూ స్కీమ్ పాతది పునరుద్ధరణ కొద్ది టెండర్లు వేసారు, 2 ఏళ్ళు అయింది. అదొక్కటి తప్ప రాయకల్ పట్టణానికి సంబంధించి ఏ ₹1 కూడా రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ ప్రభుత్వ పరంగా రాలేదు. నాకు తెలిసి ఎవరు కూడా చెప్పలేదు. మరి ఈ రకంగా నేను జూన్లో ముఖ్యమంత్రి గారితో దగ్గరికి వెళ్ళి వారికి సాల్వ్ కాపి వారితో నేను కండువించుకున్న తర్వాత ఇన్ని కోట్ల రూపాయల పనులు జరిగినాయి, మళ్ళీ మంజూరైనాయి, జరగబోతుంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం, వారు మున్సిపల్ శాఖ మంత్రి, ఈ పట్టణ అభివృద్ధి కావాలంటే మరి వారికి అనుకూలంగా పనిచేసే నాయకులు కావాలి. నేనున్నా, ఖచ్చితంగా నేను వారికి అనుకూలంగా పనిచేస్తున్నానని అందరికీ తెలుసు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి వారికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరు, ఏ రకంగా ఉన్నారు అనే విషయంలో అందరికీ